నెల్లూరు జిల్లా కావలిలో స్కూల్ స్టూడెంట్ ఒక బాలికపై చిరు వ్యాపారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తినుబండారాలు ఆశ చూపించి నెలలుగా లైంగిక దాడి చేశాడు నిందితుడు జ్ఞానప్రసాద్. మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళా సంఘ నేతలు. నిందితుడు జ్ఞానప్రసాద్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీస్. కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బిలో 12 ఇయర్స్ 5th క్లాస్ చదువుతుంది. ఇంకొక అమ్మాయి, ఇద్దరు కలిసి ఒక గవర్నమెంట్ స్కూల్కి ఎదురుగా ఒక బరుగుల మిక్చర్ అమ్మే అతను పుష్కాట్స్లో బరుగుల మిక్చర్ అమ్ముతుంటాడు. అతని పేరు జ్ఞానప్రసాద్, చుండూరు జ్ఞానప్రసాద్. వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ బరుగుల మిక్చర్ ఇస్తూ నేను ఇంటికి పిలిపించుకొని అసభ్యకరంగా గతంలో ప్రవర్తించాడనే ఉద్దేశంతో దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని వెంట మేము కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేయటం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ముద్దాయిని కూడా అదుపులో తీసుకున్నాము. కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాము. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. చిన్న పాపపై ఇలా లైంగిక దాడి, మొత్తానికి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి కంప్లైంట్ వరకు వెళ్ళింది. యాక్షన్ ఏంటి? అతన్ని అరెస్ట్ చేశారా? పోక్సో కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ దాష్టికమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పాఠశాల బయటే చిరు వ్యాపారం చేసుకుంటున్నటువంటి బొరుగుల మిక్చర్ అమ్ముకునేటువంటి దాదాపు 60 ఏళ్ల వయసు కలిగినటువంటి జ్ఞానప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆ యువతులకి పూర్తిగా కూడా తిరుబండారాలతో పాటు డబ్బులను ఆశ చూపి తన వెంట తీసుకుని వెళ్ళి నివాసంలో వాళ్ళని లైంగికంగా వేధింపులకి గురి చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే కొంతమంది బాలికలకు, అంటే ఒకరిద్దరు కాదు, దాదాపు ఎక్కువ మంది బాలికలే కూడా ఇందులో బాధితులుగా ఉన్నారు. అయితే ఇద్దరు మాత్రం ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు పాఠశాలకు సంబంధించినటువంటి స్టాఫ్ అదేవిధంగా హెడ్ మాస్టర్ కూడా ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇంతలోపే మహిళా సంఘ నేతలందరూ కూడా అక్కడికి చేరుకొని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేయడం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులకు సైతం కూడా ఏదైతే ఆ తినుబండారాలు అమ్మేటువంటి వ్యక్తి జ్ఞానప్రసాద్ ఉన్నారో అతన్ని రాత్రి వేళ అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాఠశాలల్లో ముందు ఎదుట కావచ్చు, ఇలాంటి మైనర్ బాలికల పైన కావచ్చు, మహిళల పైన కావచ్చు తరచూ జరుగుతున్నటువంటి దాడుల విషయంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక మార్లు కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా పోలీసులు నిఘా వైఫల్యం చాలా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దాదాపు నెల రోజులకు ఒక ఘటన ఇలాంటి మైనర్ బాలికల పైన హత్యాయత్నాలు కావచ్చు, హత్య చేసినటువంటి ఘటనలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న గూడూరుకు సంబంధించి పట్టణంలోనే ఓ వృద్ధుడు మైనర్ బాలిక పైన అటాక్ చేసినటువంటి ఘటన చూసాం. అదేవిధంగా ఇటు కోవూరు సంబంధించి ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి హతమార్చినటువంటి ఘటన కూడా చూసి అది ఆ ఉదాంతం ఇంకా మరొక మునిపే ఇవాళ ఈ కావలి పట్టణంలో ఈ పాఠశాల బాలికల పైన చేసినటువంటి ఈ లైంగిక వేధింపుల దాడి ఘటన ఒకటి. అంటే నిఘా వైఫల్యం పూర్తిగా కూడా విఫలమవుతుంది అనేది మాత్రము ప్రజల వద్ద నుంచి వినిపిస్తున్నటువంటి ఆగ్రహంగా కూడా చెప్పాలి. రైట్, ఓకే లోకేష్.